హలో ఫ్రెండ్స్, ఇందులో వచ్చి ఫిల్మ్ మేకింగ్‌లో బ్యాలన్స్ అండ్ సిమెట్రీని ఎలా యూజ్ చేస్తారో తెలుసుకుందాం. సో, వీడియోకెళ్ళే ముందు మీరు ఈ ఛానెల్ కొత్తగా వచ్చినట్లయితే మీరు అలా సబ్స్క్రైబ్ చేశారంటే అలా నోటిఫికేషన్‌లు వచ్చేస్తాయి. సో, ఫస్ట్ బ్యాలన్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు బ్యాలన్సింగ్ అంటే ఏంటంటే, ఎక్కువ లార్జ్ ఎన్విరాన్మెంట్స్‌లోని గాని, ఎక్కువ ఫిక్స్డ్ షాట్స్‌లో లేదా ఫిక్స్డ్ సీన్స్‌లో గాని ఈ బ్యాలన్సింగ్ అనేది ఉపయోగిస్తారనమాట. అంటే స్టేబుల్‌గా ఉన్న సీన్స్‌కి అనమాట. సో, లార్జర్ ఎన్విరాన్మెంట్స్ తీసేటప్పుడు ఎక్కువ ఈక్వల్లీ బ్యాలెన్స్ అవ్వాలని చెప్పేసి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఈ బ్యాలన్సింగ్ అనేది వాడతారనమాట. అంటే ఒక సైడ్ ఎక్కువైపోకుండా ఒక సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ సీన్ అబ్జర్వ్ చేస్తే, సో, ఇక్కడ క్యారెక్టర్‌ని సెంటర్‌లో నిలబెట్టడం వల్ల ఈక్వల్లీ బ్యాలెన్స్ అయిందనమాట. సో, అదే ఒక సైడ్ నిలబెట్టేస్తే మనకంత ఎఫెక్టివ్‌గా ఉండేది కాదు సీను. బికాస్ ఆఫ్ సెంటర్‌లో నిలబడడం వల్ల ఆ సీన్ అనేది అంత ఎఫెక్టివ్‌గా ఉంది. సో, ఈ బ్యాలెన్సింగ్ అనేది సిమెట్రికల్ అండ్ అసిమెట్రికల్‌లో కూడా ఉండొచ్చనమాట. అంటే కొన్ని సీన్‌లు ఎలా తీస్తారంటే ఈక్వల్లీ బ్యాలెన్స్ అవ్వడానికి. సో, అండ్ ఈ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేసినా సో, దీన్నే బ్యాలెన్సింగ్ స్టేబిల్లీ అంటారనమాట. అంటే స్టేబుల్‌గా క్యారెక్టర్ అన్నిటిని బ్యాలెన్స్ చేస్తారనమాట ఇలా సెంటర్‌లో పెట్టి. సో, ఇలాంటి సీన్‌లు ఎక్కువ ఎందుకు క్రియేట్ చేస్తారంటే ఒక కామ్‌నెస్ కోసం లేదా సో, ఒక క్యారెక్టర్ యొక్క పర్ఫెక్ట్ ఫీలింగ్‌ని లేదా ఒక పర్ఫెక్ట్ ఎమోషన్ కన్వే చేయడానికి ఇలాంటి యూజ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక చూసినట్టు ఒక సెంటర్‌లో ఒక క్యారెక్టర్ నిలబడిందంటే అటుపక్క బిల్డింగ్స్, ఇటుపక్క బిల్డింగ్స్ ఉన్నాయి. లైక్ ఆ క్యారెక్టర్‌ని అనేది హైలైట్ చేయడానికి ఈ యొక్క బ్యాలెన్సింగ్ అనేది యూజ్ చేస్తారనమాట. సో, అలానే అసిమెట్రికల్ బ్యాలెన్స్‌లు కూడా యూజ్ చేస్తుంటారు. లైక్ కొన్ని అంటే ఎంగేజ్ అవ్వడానికి నాట్ ఓన్లీ క్యారెక్టర్ విత్ ఆబ్జెక్ట్స్ కూడా హైలైట్ అవ్వడానికి ఒక్కొక్క ఆబ్జెక్ట్‌ని హైలైట్ చేస్తూ ఉంటారు. సో, అప్పుడే అసిమెట్రికల్ అవుద్ది. అంటే క్యారెక్టర్ అనేది మిడిల్‌లో స్టేబుల్‌గా ఉన్నా సరే రైట్ సైడ్ ఆబ్జెక్ట్స్, లెఫ్ట్ సైడ్ ఆబ్జెక్ట్స్ అనేది ఈక్వల్లీ ఉండవనమాట. సో, దాన్ని అసిమెట్రికల్ బ్యాలెన్స్ అని అంటారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి సిమెట్రికల్ బ్యాలెన్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ సిమెట్రికల్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటంటే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ సేమ్ ఒకేలా ఉంటాయన్నమాట ఫ్రేమింగ్ అనేది. అంటే లైక్ రెప్లికా అనమాట. సేమ్ లెఫ్ట్ సైడ్ ఏమైతే ఉన్నదో రైట్ సైడ్ అదే ఉంటది. ఎందుకు అంటే మనకి ఆ విజువల్ హార్మనీ అనేది మనకి క్లియర్‌గా ఉండడానికి ఈ యొక్క అంటే ఒక కంట్రోల్డ్ సెన్స్ ఆఫ్ ఎమోషన్ అనేది మనకి కన్వే చేయడానికి ఈ యొక్క సిమెట్రికల్ బ్యాలెన్స్ అనేది యూజ్ చేస్తారనమాట. సో, ఆడియన్స్‌కి ఒక నేచురల్ ఫీలింగ్ అనేది ఇస్తదనమాట. సో, ఈ యొక్క సిమెట్రికల్ బ్యాలెన్స్ వల్ల, ఈక్వల్లీ బ్యాలెన్స్ అవ్వడం వల్ల సో, మిర్రర్ ఫ్రేమింగ్ సీన్ అని కూడా అంటారనమాట. బికాజ్ సేమ్ మిర్రర్‌లో మనం చూసినట్టు సేమ్ లెఫ్ట్ సైడ్ ఆబ్జెక్ట్‌కి, రైట్ సైడ్ ఆబ్జెక్ట్‌కి సేమ్ ఈక్వల్‌గా ఉంటాయి. అండ్ ఎక్కువ ఈ యొక్క ఈ ఒక ఎమోషనల్ ఇంపాక్ట్‌ని కలిగించడానికి ఈ యొక్క దీన్ని యూజ్ చేస్తుంటారనమాట. లైక్ ఎనీథింగ్ అంటే ఒక క్యారెక్టర్ నుంచి గాని, ఒక ఆబ్జెక్ట్ నుంచి గాని, లేదా సబ్జెక్ట్ నుంచి గాని ఎనీథింగ్ నరేట్ చేస్తూ మనకి ఆడియన్స్ అటెన్షన్ అనేది గ్రాబ్ చేయడానికి ఈ యొక్క సిమెట్రికల్ బ్యాలెన్స్ అనేది యూజ్ చేస్తారనమాట. సో, ఫైనల్లీ బ్యాలెన్స్ అండ్ సిమెట్రీ ఎందుకు యూజ్ చేస్తారంటే, ఆ వ్యూవర్స్‌కి ఒక రిలేషన్‌షిప్ అనేది ఒక ఆబ్జెక్ట్‌కి, సబ్జెక్ట్‌కి లేదా క్యారెక్టర్‌కి ఎలా ఉంది అనేది క్లియర్‌గా చూపించడం కోసం ఈ యొక్క బ్యాలెన్సింగ్ అనేది యూజ్ చేస్తారనమాట. అంటే నెరేటివ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అక్కడ ఒక యాక్షన్ సీన్స్ జరుగుతున్నా, లేదంటే ఒక క్యారెక్టర్‌ని హైలైట్ చేయడానికి గానీ, ఏ సీన్ జరుగుతున్నా సరే అక్కడ మనకి విజువల్‌గా కూడా మనకి అర్థమవ్వడానికి ఈ యొక్క సిమెట్రికల్ బ్యాలెన్సింగ్ అండ్ సిమెట్రికల్ అనేది యూజ్ చేస్తారు. సో, మోస్ట్‌లీ సిమెట్రికల్ వేనే యూజ్ చేస్తారు. అండ్ అసిమెట్రికల్ వే కంపోజిషన్స్ అనేవి ఎక్కువ కామెడీ సీన్స్‌లో గానీ, లేదా హైలీ డ్రామాటిక్ సీన్స్‌లో గానీ ఎక్కువ అసిమెట్రికల్‌ని యూజ్ చేస్తారు. సో, అసిమెట్రికల్ అనేది మనం ఇర్రెగ్యులర్‌గా చూడొచ్చు. మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ మేకర్స్ అనేది సిమెట్రికల్ మేనర్ అనేది యూజ్ చేస్తారనమాట. సో, ఈక్వల్లీ బ్యాలెన్స్ చేయడానికి చూస్తుంటారనమాట. ఎందుకంటే వాళ్ళ అటెన్షన్ అనేది డిస్ట్రాక్ట్ చేయకుండా ఉండడానికి ఎక్కువ సిమెట్రికల్ వేనే యూజ్ చేస్తుంటారనమాట స్టోరీ టెల్లింగ్‌లో. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.